ప్రతి కార్పొరేటర్ కూడా ఇన్నోవా క్రిస్టా కార్ మెయింటైన్ చేసే పరిస్థితికి వచ్చారు. ఎవరు చట్టాన్ని చేతులు తీసుకొని అట్లాంటి కూల్చివేత లాంటి పనులు చేస్తే ముమ్మాటిగా తప్పు చేసినట్టే. ఒకే ఒక్కసారి మేయర్ అయినటువంటి వీరు ఇటు అధికారం ఉన్నప్పటికీ కూడా 5 సంవత్సరాలు అనుభవించి మరి బీజేపీ పార్టీలోకి వెళ్ళారు. కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చినప్పటికీ కూడా మా అంకులో చేసుకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ఆయన ప్రోత్సహించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ఆయన ఒక గొప్ప స్థాయిలో కూర్చోబెట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఆయన క్యారెక్టర్ ని కాపాడుకోవడం కోసం ఎదుటి క్యారెక్టర్ చెడ్డ పెట్టి ప్రయత్నం చేసింది కనుక దాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. 4 సార్లు ప్రజలు ఎన్నుకున్న గంగుల కమలాకర్ ఆరోపణలు చేశాడు. ఆరోపణలన్నీ నిరాధారమైన ఆరోపణలు. మేము చేయదలుచుకుంటే 2019 వరకు 32 డివిజన్ కు నేను రిప్రజెంట్ చేసిన. నాకంటే పూర్వం ఏముంటే మా తర్వాత ఏం జరిగింది ఆ అభివృద్ధి ప్రజలకు సజీవ సాక్ష్యం ఇస్తుంది. మీ మాటలన్నీ చూస్తే రానున్న కార్పొరేషన్ ఎలక్షన్ లో గంగుల కమలాకర్కి భజన చేసినట్టే ఉంది. వ్యతిరేకం అండి, వ్యక్తిగతమైన క్యారెక్టర్ వ్యతిరేకం. ఎవరు భజన చేసే అవసరం లేదు. కమలాకర్ కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, వినోద్ కుమార్ గారు చెప్తే ఉన్న ప్రజలు అపీల్ టు ద పీపుల్ ఆఫ్ కరీంనగర్. సునీల్ రావు ఇంత స్వాగతంలో మీరు చూసినారు. జయపాత్ రావు వేయండి, సత్యనారాయణ గారు వేయండి, వినోద్ కుమార్ గారు వేయండి, ఇప్పుడు బండి సంజయ్ గారు వచ్చిన ఏ సందేశం ఇస్తా ఉన్నారు ప్రజలకి. కార్పొరేటర్ గా 2 సార్లు అవకాశం ఇచ్చిన బండి సంజయ్ గారికి వారి డివిజన్ లా ఏ గల్లీలో ఏ పైప్ లైన్ అవుతుందో వారికి అవగాహన లేదు. నువ్వు ఉండరు దాకా హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని చెప్పిన వ్యక్తివి ఇలా హిందూ ముస్లిం దుష్మన్ అనే వ్యక్తి ప్రజలకు ఏ రకంగా సందేశం ఇవ్వగలుగుతా ఉన్నారని, ఏది మంచి ఏది చెడు కరీంనగర్ ప్రజలు కానీ ఆలోచించగలుగుతాం కనుక ఈ కరీంనగర్ ప్రజలను ఒక ఇండియా అనే దేశం ఎట్లలో కరీంనగర్ అట్లాంటిది. కరీంనగర్ మున్సిపల్ కార్యాలయంలో జరిగినటువంటి స్కామ్ మీకు అవగాహన ఉందా? మీరు ఈ 10 ఏళ్ళ జరిగినటువంటి 5 సంవత్సరాలు ఎందుకు నోరు విప్పలేదు అవగాహన ఉన్నారు? వాస్తవంగా జరిగినాయి, చాలా స్కామ్లు జరిగినాయి. అది మేము మా స్థాయిలో మేము పోరాడినాం. అంటే మేము కూడా వాయిస్ మేము సైలెన్స్ పెట్టి నేచర్ ఉన్న వ్యక్తులం కాదు. నేను 5 సంవత్సరాలు కార్పొరేట్ ఉన్నా కూడా చిన్న పొరపాటు జరిగితే జనరల్ బాడీ మీటింగ్ లేవనెత్తడం, ఆ సమస్యలు అట్లాంటి తప్పులు జరగకుండా కాపాడగానే మున్సిపల్ నగరపాలక సంస్థ కాపాడిన వ్యక్తులలో మేము. ఎందుకంటే నా డివిజన్ పరిధిలో ప్రభుత్వ స్థలాలను కాపాడినా వాటి అభివృద్ధి చేసినాం. మీరు అన్నట్టు గడిచి 5 సంవత్సరాలకు చాలా జరిగింది. ఎందుకంటే మేము పేపర్లలో ఏదైనా ఆరోపణలు వచ్చినాయి, ఎక్సెస్ బిల్స్ క్లెయిమ్ చేసినని, జంక్షన్ల అభివృద్ధిలో మా అవతవకలు జరిగినాయని, లేని పని చేసినట్టు బిల్స్ రికార్డ్ చేసినట్టు అవకతవకలు జరిగింది. దాని మీద విజిలెన్స్ విచారణ కోసం మా సహచార కార్పొరేటర్లు కూడా అప్లై చేసిండ్రు, కంప్లైంట్ చేసిండ్రు. దాని విచారణ జరుగుతుంది. భవిష్యత్తు నేను అనుకుంటున్నా ఆ విచారణ సమగ్రంగా జరిగి దోషులు శిక్షించబడతారని పూర్తి విశ్వాసం. అంటే అవకతవకలు జరిగిన మాట వాస్తవమే. అంటే అది మేము కూడా పత్రికల ద్వారా తెలిసింది. మా సహచార కార్పొరేటర్ల ద్వారా తెలిసిన సమాచారం ద్వారా కొంత ఎక్సెస్ అమౌంట్ బిల్ రికార్డ్ చేసినట్టు, అవి క్లెయిమ్ చేసినట్టు, కాంట్రాక్టర్ తోడు అధికారులు కుమ్మక్కైనట్టు వీటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. దానికి సంబంధించిన విజిలెన్స్ విచారణ జరుగుతుంది. బహుశా నేను త్వరలో ఆ విచారణ ముగిసి దోషులుగా తేలితే అదే చర్యలు తీసుకునే కూడా పూర్తి విశ్వాసం మాకు. గతంలో మేయర్ కావచ్చు, మాజీ మేయర్ కావచ్చు, కొన్ని వాహనాల నెంబర్లు, ట్యాక్సీ ప్లేట్ నెంబర్లు చూస్తే ఆటో డ్రైవర్ నెంబర్లు కొన్ని వాళ్ళు తీసేసుకున్నటువంటి ప్రచారంలో జరిగింది. వార్తలలో చాలా నిలబెట్టండి. మరి అట్లాంటి మోసండి కళ్ళ ముందు వచ్చినప్పుడు మీరు ఎందుకు ప్రశ్నించలేదు? ఒకటి అట్లాంటి ఆరోపణలతో నాకు దృష్టికి రాలేదు. కాకపోతే మీరు అన్నట్టు అవకతవకలు జరగడము డీజిల్ వినియోగంలో కావచ్చు, వెహికల్స్ ప్రైవేట్ వెహికల్స్ పెట్టడము అట్లాంటి జరుగుతూ కూడా నా దృష్టికి మీరు అన్న ఆరోపణ నా దృష్టికి రాలేదు. డీజిల్ అవకతవకలు అయితే దూరం ఉన్నది. ఓటింగ్స్ లో అవకతవకలు ఉంటాయి. ఓటింగ్స్ డీజిల్ వినియోగంలో చాలా వ్యత్యాసం ఉంటుంది. బిల్స్ క్లెయిమ్లో కానీ వినియోగంలో కానీ. అది నేను ఉన్నప్పుడు కూడా నేను ఆర్టీఐలు అప్లై చేసి క్వశ్చన్ చేసిన సందర్భాల్లోనే. కాకపోతే దాన్ని పూర్తిసారి ప్రక్షాళన వేయాలంటే కూడా ఒక మంచి వ్యక్తిత్వం ఉన్నోడు మేయర్ అయితేనే బాగుంటుంది. కరీంనగర్లో ప్రధాన సమస్య తాగునీరు సమస్య, మరియు ఇంకోటి ఊరు బయట ఉన్నటువంటి అగునూరు బ్రిడ్జి దగ్గర ఉన్నటువంటి డంపియార్డ్ సమస్య. ఆ డంపియార్డ్ సమస్య ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఏ మాత్రం అది ఏదో చుట్టూ చూపుగా లేకపోతే ఎండాకాలం పొగలు వచ్చినప్పుడే ఆ పొగలు రప్పించినప్పుడే సమస్య అనిపిస్తుంది నగరవాసులు. కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నిరంతర దుర్వాసన తెలియజేస్తాం. మరి దానిపైన
ఇంకొకటి మీరు అన్న డంపింగ్ యార్డ్ విషయం వచ్చేసరికి అది ఎందుకంటే పూర్వకాలంలో నగరం చిన్న ఉన్నప్పుడు అక్కడ స్థలం కేటాయించబడ్డది. ఇక్కడ నగరం విస్తరించింది, జనాభా పెరిగింది. అది ఈ డంపింగ్ యార్డ్ వేరే షిఫ్ట్ చేద్దామంటే కూడా అక్కడ గ్రామాలు ఉన్న ప్రజలు ఒప్పుకోవడం లేదు. చాలా ప్రయత్నాలు జరిగినాయి. కాకపోతే మేము గవర్నమెంట్ అలాట్ చేసిన ల్యాండ్ పరిసర ప్రాంతాల గ్రామ ప్రజలు దాన్ని పూర్తి వ్యతిరేకించడం కారణంగా ఇక్కడ నుండి తరలించడం కష్టమవుతుంది. దీన్ని కూడా ఈ వేస్టేజ్ని కూడా రీసైకిల్ చేసి చేసే ప్రయత్నం కూడా జరిగింది. పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేదు. మీరు అన్నట్టు పరిసర ప్రాంతాల ప్రజలు మాత్రం శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. బహుశా రాబోయే కాలంలో కూడా ఒక యాక్షన్ ప్లాన్ తోటి చేయకపోతే కష్టమే నగరానికి ఇప్పటికైనా. అది తరలిస్తే బాగుంటుంది. కరీంనగర్లో స్మార్ట్ సిటీగా నిర్మిస్తామో లక్ష్యంగా నిర్మిస్తామా అన్నారు. మరి స్మార్ట్ సిటీ అయింది. స్మార్ట్ సిటీ అయింది అనే పేరుతో వేల కోట్ల రూపాయలు ఇది ఐటీ హబ్ ఓపెనింగ్ అంటారు. ప్రభుత్వం లేనటువంటి కేబుల్ సిటీ నిర్మించారు. కేబుల్ సిటీ ద్వారా ఎవరికి ఉపయోగాలు, ఎందుకు నిర్మించాలనే ప్రశ్న కరీంనగర్ వాసులకు ఇప్పటితో నిర్మించాలి. దానికైనా ఒకటి అన్నట్టు కరీంనగర్ లండన్ అంటే లండన్ తీసుకొచ్చి కర్నూలు పెట్టడం కాదు. ఒకటి మీరు మనకున్న పెద్ద అసెట్ ఏంటంటే తలాబ్కు డ్యామ్ ఉండడం. ఆ డ్యామ్ తోటి మాడర్ రివర్ ఫ్రంట్ అనేది ఒక నిర్మాణం పూర్తయి ఉంటే కనుక అదృష్టవశాత్తు కరీంనగరమే ఒక ఇండియా కాదు సౌత్ ఏషియాలో గొప్ప టూరిస్ట్ ప్లేస్ అయ్యే అవకాశం ఉంటుండే. ఆ టూరిస్ట్ ప్లేస్ అట్రాక్షన్ కోసమే కేబుల్ బ్రిడ్జ్ కూడా నేను భావిస్తున్నా. మాడర్ రివర్ ఫ్రంట్ అయితే కనుక లెఫ్ట్ రైట్ సైడ్ ఒక కొత్త సిటీ, కొత్త కరీంనగర్ నిర్మాణం జరుగుతుండే. దానిలో చాలా ఇన్వెస్టర్స్ వచ్చి కంపెనీస్ కావచ్చు, బిజినెస్ ఎక్స్పాన్షన్ జరుగుతుండే. దీంతో ఏమవుతుందంటే టూరిజం డెవలప్ అయితే కనుక దేశ విదేశాల నుంచి చాలా మంది కరీంనగర్ సందర్శన వచ్చే అవకాశం ఉంటుండే. దురదృష్టం పని పూర్తి కాలేదు. అయితే కరీంనగర్ స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా బ్రహ్మాండంగా దొరికే అవకాశం ఉంటుండే. దురదృష్టుడు గంగుల కమలాకర్ గారు చేపట్టిన ప్రాజెక్టు గొప్ప ప్రాజెక్టు. అదే నిర్మాణ దశల్లో మా ప్రభుత్వం పడిపోవడం, మళ్ళీ ఎన్నుకోబడ్డ ప్రభుత్వం దాని నిధులు కేటాయించడంలో వెనుకాడు వేయడం కారణంగా దాన్ని అది కూడా మళ్ళా డ్యాము కేబుల్ బ్రిడ్జ్ ఎక్కడ డ్యామేజ్ కాదు. దాని పైన వేసిన తారు సహజంగా వర్షాకాలంలో కొట్టుకుపోవడం, మళ్ళీ తారు వేయడం సహజ ప్రక్రియ. దాన్ని భూతద్దంలో చూపెట్టి కమలాకర్ గారిని బదనాం చేసే క్రమంలోనే దాన్ని గొప్పగా నెగిటివ్ ప్రచారం చేసేది తప్ప డ్యామ్ నిర్మాణంలో ఎక్కడ కూడా పెద్ద గొప్ప టాటా ప్రాజెక్ట్ కట్టిన డ్యామ్ అది. మన ఏది కేబుల్ బ్రిడ్జ్ అలా పెద్ద నష్టం జరిగేది ఏం జరుగుతుంది. తారు కొట్టుకపోతుంది, మళ్ళీ వేసుకుని సహజ ప్రక్రియ చాలా పెద్ద పెద్ద ఆధారాలు కొట్టుకుంటుంది. ఒకటి మీరు అంటే ఒక ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు మనం ఫ్యూచర్ ఆలోచన చేస్తాం. ఆ కేబుల్ బ్రిడ్జ్ ఒకటి కరీంనగర్ ట్రాఫిక్ డైవర్షన్ ఒక ఉపయోగపడ్డది. మనం కరీంనగర్ టు అల్గనూరు కాడ పోతే హైదరాబాద్ వరంగల్ పోయే రూట్లన్నా ఇది వరంగల్కు డైరెక్ట్ మనకు ఒక డైవర్షన్ ఒక ఉపయోగపడ్డది. రెండోది మాండేర్ రివర్ ఫ్రంట్ కనుక పూర్తి అయితే కనుక ఆ కేబుల్ బ్రిడ్జ్ అనేది ఒక అట్రాక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. అయితే దాంతో టూరిజం అట్రాక్షన్ అయితే ఇంటర్నేషనల్ టూరిస్టులు కరీంనగర్ సందర్శిస్తే చాలా కరీంనగర్ రెవెన్యూ పెరుగుతుండే, లోకల్ పిల్లలకి ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుండే. ఆ క్రమంలో చేపట్టిన గొప్ప ప్రాజెక్టే కనుక పూర్తి విశ్వాసం ఉంది. గంగుల కమలాకర్ రావు చాలా మొండి వ్యక్తి, తను తప్పకుండా అనుకూలంగా సాధిస్తాడు. ఖచ్చితంగా మాండేర్ రివర్ ఫ్రంట్ పూర్తి అవుతుంది. పూర్తి అయినాక దాని ఫలాలు మొక్క రావడంగానే మనకు పళ్ళు రావు. అది పెంచి పెద్ద చేసినాకనే మన నోటికి వస్తే మనం దాన్ని అనుభవిస్తాం కనుక ఈ మాండేర్ రివర్ ఫ్రంట్ కేబుల్ బ్రిడ్జ్ అనేది ఫ్యూచర్ జనరేషన్ తప్పకుండా దాన్ని ఆస్వాదిస్తారు, దాన్ని ఎంజాయ్ చేస్తారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లోని ఎన్నో అవకతవకలు జరిగాయి. ఇది కాదు, చాలా ఉన్నాయి. వేల కోట్ల రూపాయలు ఒక్కొక్కరు స్టార్ట్ అయినప్పుడు చిన్న కార్ తో మొదలుపెట్టి ఇప్పుడు ప్రతి కార్ కూడా ప్రతి కార్పొరేటర్ కూడా ఇన్నోవా క్రిస్టా కార్ మెయింటైన్ చేసే పరిస్థితికి వచ్చారు. మరి ఎక్కడ అక్రమం చేయకుండానే వచ్చారా ఈ పరిస్థితికి అని చెప్పి ప్రజలకు డౌట్ వస్తున్నది. ఎందుకంటే ఒక కార్పొరేషన్ లో కొంతమంది రౌడిజం చేశారు, కొంచెం గుండాయిజం చేశారు, ఎవరిని లెక్క చేయకుండా ఇల్లు కూల్చి వేశారు. మరి అప్పుడు మీరు ప్రశ్నించలేదు ఎందుకని? ఒకటి మీరు అన్నట్టు ఈ రాజకీయాలకు వ్యాపారులే రాజకీయాలు అవడం వల్ల వారు వ్యాపారం ద్వారా సంపాదించినప్పుడు తోటి పెద్ద పెద్ద ఖరీదైన వాహనాలు ఉంటే మనం తప్పడాల్సిన అవసరం లేదు. మీరు అన్నట్టు దాదాపు చాలా మంది కార్పొరేటర్లకు పెద్ద పెద్ద వాహనాలు ఉన్నాయి. దానికి కారణం వాళ్ళకున్న వ్యక్తిగత వ్యాపారం ద్వారా సంపాదించిన కొండని నేను భావిస్తున్నాను. మీరు అన్నట్టు ఇల్లు కూల్చివేతలు కేవలం ఆరోపణలు మాత్రమే. ఆరోపణలు నిగ్గుతేలాలంటే సంబంధిత వ్యవస్థలు దాని మీద సమగ్ర విచారణ చేపట్టి దోషులు ఎవరైతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. అంటే ఎవరు చట్టాన్ని చేతులు తీసుకొని
అట్లాంటి కూల్చివేత లాంటి పనులు చేస్తే ముమ్మాటిగా తప్పు చేసినట్టే. అట్లాంటి వారిపై చర్య తీసుకుంటామని మాకు పూర్తి నమ్మకం. కొంతమంది కార్పొరేటర్లు బిందెల్ని పట్టుకొని మీటింగ్ కాన్ఫరెన్స్ హాల్కి అటెండ్ అయ్యి మీటింగ్లకు అటెండ్ అయిన వాళ్ళు మన సందర్భాన్ని చూసాం. మరి అట్లాంటి నీటి కొరత మీరు అన్నట్టు మానే డ్యామ్ కలకలలాడుతుండే అని, మరి అలాంటి కలకలాడే మానే డ్యామ్ కిందనే మనం ఉన్నటువంటి కరీంనగర్ లో మరి నీటి బిందెలు పట్టుకొని మహిళా కార్పొరేటర్లు వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. మరి అట్టి సందర్భాన్ని మీరు ఏ విధంగా సమర్థిస్తున్నారు? మీరు అన్నట్టు మేము 2014 తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి నగరపాలక సంస్థ ఎన్నికల్లో మా పాలకవర్గం చేరింది. అక్కడ ఇప్పుడు ఒక 1 year స్టార్టింగ్ లో 1 year పట్టుకుని 2015 వరకు నీటి సమస్య ఎదుర్కొనే వస్తారు. అప్పుడున్న మా కార్పొరేటర్లు కూడా బిందెలతోటి సమావేశం మందిరాలకు వచ్చి వారి డీజిల్ బయలు కూడా సమస్యలు లేవనెత్తే సందర్భాలు కూడా ఉన్నాయి వస్తాయి. దాని తర్వాత అప్పుడున్న మేయర్ కావచ్చు, మా కమలాకర్ కావచ్చు, అప్పుడున్న విజయ్ కుమార్ కావచ్చు తీసుకున్న చర్యలు అవుతున్నాయో ఆ చర్యల ద్వారా ఇక్కడ కూడా కరీంనగర్లో ట్యాంకర్ల అవసరం లేకుండా మేము నా నీటి సమస్య తీర్చగలిగాం. దురదృష్టం ఏంటంటే మళ్ళీ గడిచిన 6 నెలలకి కూడా మళ్ళీ కరీంనగర్ ట్యాంకర్ల అవసరం పడుతుంది. ఇంకా నీటి సమస్య ఎదుర్కొంటున్నాం. కొన్ని సందర్భాలు డైలీ వాటర్ వచ్చే సందర్భం కాదు. కొన్ని డీజిల్ పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని డైలీ వాటర్ కూడా సప్లై చేసినాం గడిచిన పాలకవర్గంలో. కానీ మళ్ళీ డ్యామ్ లో నీటి సమస్యతోటి నగరం కూడా నీటి ఎదుర్కొంటుంది. దాని ద్వారా ప్రజలు కూడా నీటి కష్టాలు మాత్రం ఈ మధ్యలో మేము చూడాల్సి వస్తుంది. ఒక మాట, కరీంనగర్ మేయర్ మాజీ మేయర్ గురించి, మాజీ మేయర్ ఏమో ఉన్నటువంటి బీజేపీ పార్టీని నుంచి బీఆర్ఎస్ పార్టీలకు వచ్చి మేయర్ గా ఇప్పుడు నెక్స్ట్ కరీంనగర్ కార్పొరేటర్ గా మరియు సివిల్ సప్లైస్ చైర్మన్ గా పదవులు అందించి ఒకే పార్టీలో ఉన్నారు. మరి ఒకేసారి మేయర్ అయినటువంటి వీరు ఇటు అధికారం ఉన్నప్పటికీ కూడా అధికారం 5 సంవత్సరాలు అనుభవించి మరి బీజేపీ పార్టీలోకి వెళ్ళారు. మరి అట్టి విషయాన్ని మీరు ఏ విధంగా సమర్థిస్తున్నారు? మాజీ మేయర్ రవీందర్ సింగ్ గారు అయితే బీజేపీలో చేరలేదు. ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ లో ఉన్నారు. కొన్ని వాదనలు గాలి వార్తలు. ఆయన అడిగింది ఆయన ఒక ప్రజా జీవితంలో ఉన్నాడు కనుక ఎన్నికల పోటీ చేయడం ప్రజాస్వామ్య హక్కు కనుక చేసి ఉండొచ్చు. కాబట్టి ఆయన ప్రస్తుతానికి బీఆర్ఎస్ లో కొనసాగుతున్నారు. చాలా సస్పెండ్ కూడా ఇప్పుడు చేయలేదు. మేము ప్రస్తుతం తాజా మాజీ మేయర్ అయితే సునీల్ అయితే సో రాజకీయాల్లో అవకాశాల కోసం దాడులు చూడడం సహజమైనప్పటికీ కూడా ఆయన గొప్ప అవకాశాన్ని బీఆర్ఎస్ పార్టీ కల్పించింది. కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చినప్పటికీ కూడా మా అంకులో చేసుకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ఆయన ప్రోత్సహించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ఆయన ఒక గొప్ప స్థాయిలో కూర్చోబెట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అట్లాంటి బీఆర్ఎస్ పార్టీ నుండి పోవడం మాత్రం మాకు నచ్చలేదు. ఒకటి 24 గంటల అంటగాలిన వ్యక్తిని లేనిపోని ఆరోపణలు వేసిపోవడం అనేది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. ఆయన క్యారెక్టర్ వైజ్ చూస్తే కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే సునీల్ రావు గారు క్యారెక్టర్ తీస్తున్నారు మీరు. కరెక్ట్. ఇప్పుడు ఆయన పోయి ఆరోపణలు ఎట్లా చేసి పోయేటప్పుడు లేనిపోయిన ఆరోపణలు, నిరాధారణ ఆరోపణలు చేసి ఆరోపణలు మేము ఖండిస్తా ఉన్నాం. మరొకసారి అడుగుతున్నా, క్యారెక్టర్ మీద చేస్తున్నారు మీరు. కరెక్టే. ఆయన క్యారెక్టర్ ని కాపాడుకోవడం కోసం ఎదుటి క్యారెక్టర్ చెడ్డ చూపెట్టి ప్రయత్నం చేసింది కనుక దాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఉన్న మాట చెప్పాను, నిజాలు మాట్లాడే దేనికి చెప్పేదానికి 4 నరం ఉంటే మాట్లాడే ట్యాక్స్ ఉంటే కనుక జాగ్రత్తగా మాట్లాడతారు. ఈ ఆరోపణలు ఉన్నాం కదా అని ఏం చెప్తారు, ప్రజలు నమ్ముతారని కూడా పొరపాటు. ఎవరి మీద ఆరోపణలు చేసినట్టు గొప్ప 4 సార్లు ప్రజలు ఎన్నుకున్న గంగుల కమలాకర్ మీద ఆరోపణలు చేశాడు. ఆరోపణలన్నీ నిరాధారమైన ఆరోపణలు. మేము చేయాల్సుకుంటే ఆయన జీవన విధానం ఇప్పుడు ఎట్లా పొలిటికల్ ఎంట్రీ స్టార్ట్ అయింది, ఎక్కడ వరకు ఎదిగిండు, అప్పుడున్న ఆర్థిక పరిస్థితులు, ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులు అని మాట్లాడచ్చు. కానీ రాజకీయాలు ఏమైతే రాజకీయ నాయకుడు మనం ఉమ్మేసుకుంటే ప్రజలు చులకనవుతాం కనుక కష్టాలతో సంపాదించుకున్న డబ్బులు ఎప్పుడు ప్రశ్నిస్తలేము. కాబట్టి మీ తప్పును కప్పిపుచ్చుకునే క్రమంలో ఎదుటి తప్పు చూపెట్టే ప్రయత్నం ఎప్పుడు కూడా ప్రజా డెమోక్రటిక్ సిస్టంలో మంచి కాదని అందరి నాయకులు సూచిస్తాం ఈ సందర్భంగా. మరి